ఆ క్షణమే నేను విడుదల పొందాను. అప్పుడు అర్థమైంది బైబిల్ అది జీవము గల పుస్తకం, అందులో జీవం ఉంది. ఆ విధంగా చదివితే ఆ జీవం మనల్ని తాకుతుంది. ఆ జీవం ద్వారానే దేవుడు మనతో మాట్లాడు. విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు, నీవు రక్షింపబడదు, నీవు రక్షింపబడదు. ఆ నీవు రక్షింపబడదు అనే ఒక మాట మాత్రమే నాకు దేవుడు సమాధానంగా మాట్లాడితే గూస్ బంప్స్ వచ్చాయి నాకు. నేను షాక్ అయిపోయాను. ఏంటి, నేను అడిగిన ప్రశ్నే దేవుడు నాతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడని. అప్పుడు ఆ సమాధానం, ఆ శాంతి, ఆ ఆనందము, దేవుడు నాతో మాట్లాడాడు. ఇంకా నా జీవితాన్ని నేను తప్పకుండా మార్చుకోవాలని ఆ క్షణంలో నేను తీసుకున్న నిర్ణయము. 5 సంవత్సరాల నుండి ఏ అలవాట్లతో బాధపడ్డాను, ఆ క్షణమే నేను విడుదల పొందాను. అప్పుడు అర్థమైంది బైబిలు అది జీవము గల పుస్తకం, అందులో జీవం ఉంది. ఆ విధంగా చదివితే ఆ జీవం మనల్ని తాకుతుంది. ఆ జీవం ద్వారానే దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ అనుభవం నాకు జ్ఞాపకం వచ్చింది. గో హెడ్ బ్రదర్ కరుణాకర్ గారు. Yeah, I mean, it's a very, very wonderful thing. And the word of God has a power అండి. ఆమేన్. దేవుని వాక్యం శక్తి గలది. ఇప్పుడు మిమ్మల్ని మార్చింది, అయ్యగారిని మార్చింది, లేకపోతే ఇలా నన్ను మార్చింది. ఎందుకంటే వ్యక్తిగతంగా ప్రతి ఒక్క వ్యక్తి అనేక దృక్పథాలను, ఆలోచన కలిగి ఉంటారు. కానీ దేవుని వాక్యము స్పష్టంగా, సూటిగా, సందర్భానుసారంగా, అనుభవాలతో మాట్లాడుతుంది. మిమ్మల్ని ఒక రీతిగా మాట్లాడింది లేదా దేవుని వాక్యము. ఆర్ఆర్కే మూర్తి గారితో ఒక రీతిగా మాట్లాడింది. వ్యక్తిగతంగా నేను కూడా క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ, నా యొక్క తల్లిదండ్రులు దేవుని సేవకులుగా ఉన్నప్పటికీ, నేను ఒక యవనస్తుల కూడికల్లో ఉన్నప్పుడు ఇదే దేవుని వాక్యము నాతో స్పష్టంగా నీవు పాపివి అని ఒప్పించింది, మాట్లాడింది. వావ్, ప్రైజ్ గాడ్. ఈ రీతిగా ఈ వాక్యము అనేక మందిని, ప్రపంచంలో కొన్ని కోట్ల మంది జీవితాలను మారుస్తుంది, మార్చబోతుంది. ఇది ఈ యొక్క ప్రోగ్రామ్ వీక్షిస్తున్న నిన్ను కూడా మార్చడానికి శక్తి గలది. ఆమేన్. ఇక ఈ యొక్క దైవ సేవకుని యొక్క బాల్యంలో మనం గమనించినట్లయితే ఖచ్చితంగా ఆయన ఒక మతనిష్టతో కూడుకున్నటువంటి వాతావరణంలో పెంచబడ్డాడని విన్నాం మనము. అంత మాత్రమే కాకుండా తన యొక్క ఆటపాటలు కూడా అదే వాతావరణంలో అదే వాతావరణంలో పెంచబడ్డాడు. మరంత మాత్రమే కాకుండా తాను క్రైస్తవ్యం అంటే కొంత వ్యతిరేక స్వభావాన్ని, వైఖరిని కలిగినటువంటి వ్యక్తిగా ఉండేవాడు. కానీ ప్రతి వ్యక్తి జీవితంలో కొన్ని మలుపులు జరుగుతాయి కదా. బైబిల్ గ్రంథంలో సౌలు కూడా క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నాడు, కానీ తన జీవితంలో దెర్ వాజ్ ఎ టర్నింగ్ పాయింట్ అట్ ద రోడ్ ఆఫ్ దమస్కు మార్గంలో ఒక జీవితంలో మార్పు జరిగింది. ఇక అయ్యగారి జీవితంలో ఆయనైతే మామూలు కాదండి. కరుడు గట్టినటువంటి యూదా మతానికి చెందినటువంటి మతోన్మాది అని చెప్పుకోవచ్చు. మతోన్మాది. ఈ రోజుల్లో చూస్తే ఈ మాట కొంతమంది వింటే బాధపడతారు. అసలు ఏంటంటే మతోన్మాదము అంటే ఏంటి? సింపుల్, అంటే ఉన్మాదము. ఉన్మాదం అంటే ఏంటనంటే ఒక వ్యక్తి ఉన్మాదంతో అవసరమైతే తాను కూడా చనిపోతాడు, లేదా ఇతరులు కూడా చంపుతాడు. దాన్నే ఉన్మాదం అంటారు. అంటే పిచ్చి పట్టినటువంటి వ్యక్తి. ఇప్పుడు ప్రేమోన్మాది అంటాం. చాలామంది ఆ కాలంలో ఇప్పుడు తగ్గాయి అనుకోండి, అక్కడక్కడ కనబడతా ఉన్నాయి. మొన్న రీసెంట్గా కర్ణాటక రాష్ట్రంలో కూడా జరిగింది. ఒక అమ్మాయి ప్రేమించలేదని బస్టాండ్లో నరికి చంపాడు. దాన్ని ఉన్మాదము అంటారు. అంటే తనకు ఇష్టం లేదనుకోండి, చావనైనా చస్తాడు, లేకపోతే వేరే వాళ్ళని చంపుతాడు. తను హింస చేసుకుంటాడు, లేకపోతే వేరే వాళ్ళని హింసిస్తాడు. దీనిని ఉన్మాదం అంటారు. అంతేగాని మీ మతం పట్ల మీకు గౌరవం ఉంది, మీ భావజాలం గొప్పది అనుకుంటే అది ఉన్మాదం కాదు. అంటే మతనిష్ట. దిస్ ఇస్ ద రైట్ వర్డ్. మతనిష్టగా అని చెప్పుకోవచ్చు. సో మతనిష్ట అందరికీ ఉంటుంది, తప్పు కాదు. కానీ ఉన్మాదం ఉండకూడదు. ఉన్మాదం అంటే నీ మతం కోసము, నువ్వు నమ్మినటువంటి దేవుడి కోసము ఇతరుల్ని చంపడము, ఇతరుల్ని హింసించడము, ఇతరుల్ని కొట్టడము, ఇతరుల్ని దూషించడము, ఇది ఉన్మాదం. సో దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారు ఎవరైనా సరే గమనించండి. మీరు మతనిష్ట కలిగి ఉండండి, కానీ మత ఉన్మాదాన్ని దయచేసి కలిగి ఉండకండి. అది మీకు, ఇతరులకు కూడా, దేశానికి అది హానికరమని చెబుతున్నాను. సో ఇందాక బ్రదర్ కరుణాకర్ గారు చక్కని మాట ప్రస్తావించారు. అపోస్తలుడైన పౌలు బైబిల్లో సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి ఒకప్పుడు, అంటే యూదా మతనిష్ట కలిగిన వ్యక్తి. ఇంకా యెహోవాయే దేవుడు తప్ప, ఆ యూదా మతమే గొప్పది తప్ప, ఇంకా యెహోవా దేవుని యొక్క స్థానంలో దేవుడు అనబడిన వారు ఎవరైనా పిలువబడితే
తనకు నచ్చకపోయేది. సౌలుగా ఉన్నప్పుడు మతనిష్ట కలిగి, మతనిష్ట మాత్రమే కాదు, మత ఉన్మాదంతో ఏం చేశాడో తెలుసా? బైబిల్లో మీరు అపోస్తుల కార్యములు మీరు 7వ అధ్యాయము 8వ అధ్యాయము అది చదువుకుంటూ వెళ్ళండి. అక్కడ చాలా స్పష్టంగా మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఏం చేశాడో తెలుసా? తాను వాళ్ళు ఎవరండి, యూదా మత పెద్దల దగ్గర నుంచి ఆయన పర్మిషన్ తీసుకొని, రిటర్న్ పర్మిషన్ తీసుకొని, ఇంకా ఎవరెవరైతే యేసు ప్రభు నామాన్ని ఉచ్చరిస్తున్నారో, ఎవరైతే యేసుని నమ్ముతున్నారో వాళ్ళని తీసుకొని వచ్చి జైల్లో పడేసేవాడు. అంత పర్మిషన్ తీసుకున్న వ్యక్తి. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఆడ మగ చూడలేదు, ఆడవాళ్ళని కూడా జుట్టు పట్టుకుని లాక్కుంటూ తీసుకొని వెళ్ళిపోయినటువంటి వ్యక్తి. కొంతమందిని ఆ తర్వాత ఆ తలవారుతో చంపినటువంటి అనుభవం కూడా సౌలుకుంది. సో చాలామందిని ఆయన ఈ విషయంలో, ఈ మార్గంలో ఉన్నవారు చంపాడు. చూశారు, దాన్ని ఉన్మాదం అంటారు. సో సౌలు మత ఉన్మాదం కలిగి బ్రతికాడు. కానీ ఆ వ్యక్తి కూడా దమస్కు మార్గంలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క వాక్కు దర్శనమై, అంటే స్వయంగా యేసయ్యని దర్శించాడు. యేసయ్య దర్శనంలో తన మాటలు తన జీవితాన్ని కూడా మార్చేశాయి. ఆ విషయాన్ని కరుణాకర్ గారు చాలా చక్కగా ప్రస్తావించారు. గో హెడ్ కరుణాకర్ గారు. సో బ్రదర్, వెరీ నైస్ ఎక్స్ప్లెనేషన్. యాక్చువల్గా మన సందర్భాన్ని బట్టి మాట్లాడుకున్నాం, చాలా అద్భుతము. ఇక్కడ ఒక విషయాన్ని నేను ప్రస్తావించాలని ఆశపడుతుంటున్నాను. ఏంటిదంటే, ఇక్కడ క్రైస్తవ్యం అనేది మతం కాదు. యాక్చువల్గా క్రైస్తవుల్లో కూడా మత పిచ్చి ఉన్న వాళ్ళు ఉంటున్నారు. ఓకే, ఇది వాస్తవానికి ఇది మతం కాదు. అఫ్కోర్స్ ప్రస్తుత లోకంలో మతము, ఆయా మతాలంటే ఒకలాంటి నిష్ట కలిగి ఉన్మాదంతో ప్రవర్తించేవాళ్ళు. నా మతం గొప్పది, నా మతం గొప్పది, నా పద్ధతులు గొప్పవి, నా సంప్రదాయాలు గొప్పవి, నా ఆచారాలు గొప్పవి అంటూ నేడు చాలా మంది ఒక మత పిచ్చితో ప్రవర్తిస్తున్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే, మన యొక్క డిస్కషన్ ప్రకారము, మన యొక్క సంభాషణ ప్రకారము, క్రైస్తవ్యము మొట్టమొదటిగా మతం కాదు, ఇది ఒక మార్గం. అయ్యగారు కూడా క్రైస్తవ్యాన్ని ఒక మతంగా భావించి వ్యతిరేకించేవాడు. కానీ తర్వాత అదొక మార్గం అని తెలుసుకొని తన జీవితంలో ఆ మార్గంలోనే తన చివరి వరకు, చనిపోయే వరకు ఆ మార్గంలోనే బ్రతుకుతూ వెళ్ళాడు. ఒకరోజు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, ఆ యొక్క ఇంటర్మీడియట్ చదువుతున్న టైంలో అనారోగ్య సారీ టు ఇంటరప్ట్ యు బ్రదర్. ఇక్కడ ఇంకొక ఆలోచన వచ్చింది. మీరు ఇందాక చక్కని మాట చెప్పారు, క్రైస్తవ్యం ఒక మతం కాదు, అది ఒక మార్గం అని. ఈవెన్ ఆర్ఆర్కే మూర్తి గారు కూడా తెలుసుకున్నారనే విషయాన్ని, చాలా మంచి విషయాన్ని మీరు పాయింట్ లేవదీశారు. ఇక్కడ కూడా మన వీక్షకులకు ఒక సత్యాన్ని మనము చెప్పాల్సినటువంటి అవసరం ఉందండి. చాలామంది నిజమే క్రైస్తవ్యం కూడా ఒక మతం అనుకుంటున్నారు. కానీ మీరు ఈ మతంలోనే పుట్టినవారు, తర్వాత ఆ మతాన్ని స్వీకరించారని ఈ మతాల్ని తీసుకొచ్చి చాలా విభజన చేస్తూ ఉన్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, యేసుక్రీస్తు ప్రభు క్రైస్తవ మతాన్ని స్థాపించలేదు. సో చాలామంది ఒకవేళ ఈ అభిప్రాయంతో ఉంటే మార్చుకోండి. బైబిల్లో చరిత్రలో ఎక్కడ కనబడదు మీకు. చాలామంది ఈ మాట యూజ్ చేస్తారు, జీసస్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ క్రిస్టియానిటీ అని. నో వే ఎట్ ఆల్. ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో, ప్రత్యేకంగా కొత్త నిబంధనలో మత ప్రస్తావన, మతం అనే పదం ఎవరి నోట్లో రాలేదు. కేవలం యేసుక్రీస్తు ప్రభువారు నన్ను వెంబడించండి, నేనే మార్గం అన్నాడు తప్ప నేను ఒక క్రైస్తవ మతాన్ని స్థాపించానని చెప్పలేదు. ఆయన స్థాపించడం లేదు కూడా. సో ఎవరు స్థాపించారు మరి? క్రైస్తవ్యం మతం ఎలా మారింది? అసలు నిజానికి క్రైస్తవ్యాన్ని స్థాపించింది ఎవరూ లేరు. యేసు ప్రభువు లేడు, ఆయన శిష్యులు లేరు, అపోస్తలుడు పౌలు అంతకంటే కూడా కాదు. మరి ఎలా వచ్చిందంటే, అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనంలో మీరు బైబిల్లో చదవండి. మొట్టమొదటిసారిగా యేసు ప్రభువును వెంబడిస్తున్న శిష్యులను చూసి అంతియోకియా అనే ఒక స్థలములో ఆ ప్రజలు ఎవరు ఈ గుంపు అని గుంపును చూసి అడిగితే కొంతమంది ఏమన్నారంటే, వారు క్రైస్తవులు, అంటే చిన్ని క్రీస్తును వెంబడించే వాళ్ళు అని పేరు పెట్టారు. సో ఇప్పుడు క్రైస్తవ్యం అనే పేరు ఎలా వచ్చింది? ఇది ఒక మతం స్థాపన ద్వారా రాలేదు. అంటే క్రైస్తవులు అని లోకం పెట్టినటువంటి పేరు, ప్రజలు గుర్తించినటువంటి పేరు తప్ప ఇది ఒక మతము కాదు. యేసు ప్రభు దాన్ని స్థాపించలేదు, శిష్యులు స్థాపించలేదు, అపోస్తలుడు పౌలు కూడా అంతకంటే స్థాపించలేదు. యేసుక్రీస్తు ప్రభు అయితే నన్ను వెంబడించండి, ఫాలో మీ అన్నాడు ఆయన. అంటే ఆయనను వెంబడించడం అంటే ఏంటి? ఆయన దేవుడై ఉండి మనిషి శరీరాన్ని దాల్చుకొని మనుషుల పోలికలో పుట్టి తాను పరిశుద్ధంగా పుట్టాడు, పరిశుద్ధంగా జీవించాడు, పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. అంటే తన జీవితంలో తను ఒక రుజువు చేశాడు. ఏంటంటే
మనుషులందరూ పరిశుద్ధులుగా మారగలరు, మనుషులందరూ నీతిమంతులుగా మారగలరు, పరిశుద్ధులందరూ నా వల్లే మీరు జీవించగలరని ఆయన రుజువు చేసి చూపించాడు. అందుకే ఆయన అన్నాడు ఫాలో మీ. సో ఈ రోజున క్రైస్తవుడు ఎవరు అంటే క్రీస్తును అనుసరించేవాడు తప్ప ఒక మతాన్ని అనుసరించేవాడు కానే కాదు. సో గనుక క్రైస్తవ్యంలో మతం లేదు, కులం కూడా లేదు. సో ఇది దయచేసి మీరు ఇంకా దీని గురించి వివరాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నట్లయితే మీరు బైబిల్ చదవండి, మీకు అందుబాటులో ఉంటుంది. ఈ విషయాలు మీకు ఇంకా చాలా క్లారిటీగా వస్తుంది. సో చాలా థ్యాంక్ యూ సో మచ్ కరుణాకర్ గారు, మంచి పాయింట్ మీరు ఇక్కడ అందించారు. యా గో హెడ్. సో బహుశా ఆర్ఆర్కే మూర్తి గారు కూడా క్రైస్తవ్యం కూడా ఒక మతం అనుకున్నారేమో, ఇందాక మీరు చెబుతూ వచ్చినారు. సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేశాను, ప్లీజ్ గో హెడ్. నో ఇట్స్ వెరీ వ్యాలిడ్ పాయింట్ చెప్పారండి మీరు. వాస్తవానికి ఆయన అంటే చాలా మందిలో ఇది ఒక భ్రమ లేకపోతే ఒకలాంటి ఆలోచన ఉంటుంది. అందుకని క్లారిటీ స్పష్టం చేయాలనే ఉద్దేశంతో తను కొన్ని సంవత్సరాల వరకు తను ఇది ఒక మతంగానే భావించాడు. కానీ అది మతం కాదు, ఒక మార్గము అని గుర్తించి ఈరోజు ఆయనను మాట్లాడుకునే స్థితిలోకి మనము ఉంటున్నామంటే అదే ఒక గొప్ప ప్రత్యేకత ఆయన జీవితంలో. ఇక ఇంతవరకు అంటే మనము అయ్యగారి జీవితంలో ఒక విధంగా కొనసాగుతున్న టైంలో ఒక మలుపు సంభవించింది. మలుపు ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పాను కదండి, తను ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో ఆయనకు కొంత అనారోగ్య కారణాలను బట్టి అది మానివేసి తన అన్నగారింటికి వెళ్ళడం జరిగింది. అది కాకినాడలో ఉన్నటువంటి ఆయన, అక్కడ వారి అన్నగారు ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుండేవారు. వారి ఇంటికి ఒక వ్యక్తి, ఆయన పేరు సూత్రాల శేషగిరిరావు అనే వ్యక్తి ఒకసారి వారి అన్నయ్య ఇంటికి వచ్చారు. ఆయన మధ్య బ్రాహ్మణుడు, విదేశీయులకు తెలుగు భాష నేర్పిస్తుండేవాడు. ముఖ్యంగా పాశ్చాత్య మిషనరీల మధ్య ఆయనకు మంచి పేరుంది. ఒక గొప్ప ఉపాధ్యాయునిగా ఈ యొక్క సూత్రాల శేషగిరిరావు అనే వ్యక్తి ఉంటుండేవాడు. ఈ సందర్భంలో ఒకసారి శేషగిరిరావు అయ్యగారితో ఈ రీతిగా తన యొక్క అంటే ఆ సందర్భాన్ని ప్రస్తావించాడు. తనకు ఒక అసిస్టెంట్ కావాలి, ముఖ్యంగా మిషనరీలకు తెలుగు నేర్పించడానికి ఒక వ్యక్తి కావాలి అంటూ ఆ ప్రపోజల్ ని అయ్యగారికి అందించడం జరిగింది. వెంటనే ఆర్ఆర్కే మూర్తి గారు ఆ సందర్భంలో ఎస్ ఐఎమ్ రెడీ, ఐ కెన్ టీచ్ దెమ్ తెలుగు, లేకపోతే వారికి తెలుగు నేను నేర్పించగలను అంటూ తన యొక్క ఆసక్తిని, ఇష్టతను తను వ్యక్తం చేశారు. ఈ రీతిగా ఒప్పుకోవడం అనేది నేను అనుకుంటాను అయ్యగారి జీవితంలో ఒక మలుపు. ఇట్ వాజ్ ఎ గ్రేట్ టర్నింగ్ పాయింట్. అంటే అంతవరకు క్రైస్తవులను లేదా మిషనరీలను లేకపోతే క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించే వ్యక్తి జీవితంలో దేవుడు ఒక మలుపుని తీసుకొచ్చాడు. ఎలా అంటే మిషనరీలకు తెలుగు నేర్పించే వ్యక్తి కావాలి, ఆ వ్యక్తి ఈయన అనే యొక్క సందర్భాన్ని దేవుడు పుట్టించాడని నేను భావిస్తుంటున్నాను. ఏమంటారు కదండి? చాలా గాడ్ ఇనిషియేట్స్ సర్టన్ థింగ్స్ ఇన్ ఏ డిఫరెంట్ వే కదా. ఆయన జోక్యము అద్భుతంగా ఉంటుంది. నేను ఇక్కడ ఒక విషయాన్ని యాడ్ చేయాలనుకుంటున్నాను కరుణాకర్ గారు. ఇందాక మీరు చక్కని పాయింట్ చెప్పారు. ఏంటంటే ఆర్ఆర్కే మూర్తి గారి జీవితంలో ఒక మలుపు, ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది అని. ఆ టర్నింగ్ పాయింట్ని బట్టే ఆయన తన జీవితాన్ని మార్చుకున్నారనే విషయాన్ని మంచి పాయింట్ చెప్పారు. ఇది వాస్తవం, చాలా వాస్తవం అండి. చాలామంది ప్రొపగెండా, రాంగ్ ప్రొపగెండా ఏంటంటే ఈ లోకంలో క్రైస్తవులు మతం మారుస్తారు. అది ఎలాగంటే ప్రలోభం పెట్టో, ఆశ చూపించో, లేదా బలవంతంగా మతం మారుస్తారని చెప్పేసి రకరకాలుగా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇది చాలా తప్పు అండి. ఏమండి, నా అభిప్రాయాన్ని మీరు మార్చగలరా? నా నమ్మకాన్ని మీరు మార్చగలరా? మీ అభిప్రాయాన్ని నేను మార్చలేను, మీ నమ్మకాన్ని నేను మార్చలేను. ఒకరి అభిప్రాయమే ఒకరు మారనప్పుడు, ఒకరి నమ్మకమే ఒకరు మనం మార్చుకున్నప్పుడు, పుట్టుకతో మరి అవలంబిస్తున్నటువంటి ఆ మతం, అనుసరిస్తున్నటువంటి ఆ ఆచారాలు, ఆ పద్ధతులు, ఆ నోములు, ఆ వ్రతాలు, ఆ పూజలు, ఆ పునస్కారాలు, ఇవన్నీ కూడా అంత ఈజీగా మానుకోవడానికి అది అసాధ్యం అండి. అది చాలా అసాధ్యము. దయచేసి ఇది రాంగ్ ప్రొపగండా. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఆ టర్నింగ్ పాయింట్ని బట్టి చాలామంది సత్యాన్ని తెలుసుకొని మారతారు తప్ప ఎవరో ఒకరు ప్రలోభం పెట్టినంత మాత్రాన బలవంతంగా ఎవరూ మారరు. ఇది అండర్లైన్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఇందాక నేను నా సాక్ష్యం చెప్పాను. ఏంటది? ఒక 19 years ఏజ్ వచ్చేంత వరకు నేను కూడా ఒక సాదాసీదా నామకార్థ క్రైస్తవుడిగా ఉన్నాను.
కానీ 19 ఇయర్స్లో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఆ టర్నింగ్ పాయింట్లో దేవుడు వాక్యం ద్వారా నాతో ఎప్పుడైతే మాట్లాడాడో ఆ మాటను బట్టి నా జీవితాన్ని నేను మార్చుకున్నాను. మంచి జీవితాన్ని నేను పొందుకున్నాను. నా మనసు మార్చుకున్నాను. ఆ తర్వాత క్రైస్తవ్యం అంటే ఏమిటో, క్రీస్తు అంటే ఏమిటో, ఆయన వాక్యం అంటే ఏమిటో ఒక లైవ్గా నేను అప్పటి నుంచి అనుభవిస్తూ వస్తూ ఉన్నాను. అది నా టర్నింగ్ పాయింట్. ఇందాక కరుణాకర్ గారు కూడా చెప్పారు, ఆయన యూత్ మీటింగ్లో ఉన్నప్పుడు మరి ఒక వాక్యం ద్వారా దేవుడు తనను దర్శించినప్పుడు ఆయన రక్షించబడ్డారని. ఆ విధంగా చాలామంది జీవితాల్లో టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. ఇందాక సౌలు గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సౌలు కూడా కరుడుగట్టినటువంటి ఒక మత ఉన్మాది, యూదా మత నిష్ట కలిగినటువంటి వ్యక్తి. ఆయన జీవితంలో కూడా ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఆయన దమస్కు మార్గంలో యేసు ప్రభు చేత దర్శించబడతాడు. ఆయన స్వరము ఆయన జీవితాన్ని మార్చివేసింది. సో ఈ విధంగా చాలామంది అనుభవాలు ఇలానే ఉంటాయి తప్ప ప్రలోభాలో లేకపోతే ఏదో ఆశలు చూపించి. ఇంకోటి కరుణాకర్ గారు, రైస్ బ్యాగ్ కొరకు చాలామంది మారారంట. ఏమండి, రైస్ బ్యాగ్ తీసుకొని మారినటువంటి వారు, అలాంటి వాళ్ళు ఈ కాలంలో ఎవరైనా ఉంటే రైస్ బ్యాగ్ కాదు ఇంక ఏ బ్యాగ్ తీసుకొని కూడా మీరు మారకండి. కారణం ఏంటంటే లాభం లేదు. అలా మారితే లాభం లేదు. సత్యాన్ని తెలుసుకుంటే, ఇది ఒక మార్గం అని తెలుసుకుంటే ఈ యొక్క ఇందులో ఉన్నటువంటి మజా, ఇందులో ఉన్నటువంటి ఆ జీవం, ఇందులో ఉన్నటువంటి ఆనందం, ఇందులో ఉన్నటువంటి సంతోషము ఎవరు కూడా ఏ వస్తువు ఇవ్వదు, ఏ డబ్బులు ఇవ్వవు. ఈ లోకంలో అలాంటి ఆనందం దొరకదు. దానినే బైబిల్ రక్షణ ఆనందం అని చెబుతా ఉంది. జాయ్ ఆఫ్ సాల్వేషన్ ఇంగ్లీష్లో. ఈ రక్షణ ఆనందము ఎన్ని కోట్ల రూపాయలతో కూడా మనం పోల్చలేము. ఏమీ లేకపోయినా ఆ ఆనందం, ఆ సంతోషమే చాలా డిఫరెంట్గా ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరి జీవితంలో టర్నింగ్ పాయింట్ బట్టే దేవుని మార్గాన్ని తెలుసుకున్నవారు చాలామంది ఉన్నారని ఈ వాస్తవాన్ని గ్రహించండి. గో హెడ్ కరుణాకర్ గారు, మిమ్మల్ని ఆపే. ఇక్కడ ఒక మాటను నేను కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే, ఒక వ్యక్తిని మార్చేది లేకపోతే ఏ వ్యక్తి కూడా ఈ లోకంలో ఎవరిని మార్చలేడండి. అంటే కన్విక్షన్ అనేది ఒక వ్యక్తికి స్వతహాగా వస్తే తప్ప తను మారలేడు. అంటే వస్తువుల ద్వారా లేకపోతే ఏదో ఆకర్షించడం ద్వారా, డబ్బుల ద్వారా మారితే అది తాత్కాలికమే. కానీ నిజంగా తన జీవితంలో మార్పు, పరివర్తన జరగాలి అంటే అది దేవుడే చేయాలి. ఇంతకుముందు నేను మీకు చెప్పానో లేదో తెలియదు కానీ, ఒక వ్యక్తిని ఒప్పించేది, రక్షించేది, మార్చేది దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. సూపర్. పరిశుద్ధాత్మ దేవుడే మారుస్తాడు. కనుక ఇక్కడ కూడా మనం ఆరాధ్యమూర్తి గారి యొక్క ఈ మాట బైబిల్లో ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడట పాపమును గురించి, నీతిని గురించి, రాబోయే తీర్పుని గురించి ఒప్పింప చేస్తాడు. ఎగ్జాక్ట్లీ సువార్త చెప్తున్నప్పుడు. మనం సువార్త అంటే దేవుని వాక్యం విన్నప్పుడు ఆ వాక్యాన్ని మన జీవితంలో వాస్తవికతకు మనను పురికొల్పేది దేవుని యొక్క ఆత్మ మాత్రమే. నేను చెప్పినంత మాత్రాన వ్యక్తి మారాలని కాదు. మన యేసుక్రీస్తు దేవుడు రా బాబు అని చెప్తే అంత మాత్రాన మారుతాడని కాదు. నువ్వు పాపి అని చెప్పినంత మాత్రాన నువ్వు మారుతావని కాదు. నేను పాపిని అని నన్ను ఒప్పించేది పరిశుద్ధాత్మ దేవుడే. నన్ను ఒప్పిస్తే, నా హృదయంలో కన్విక్షన్ ఇస్తే తప్ప నేను నిజ దేవుణ్ణి, సత్యవంతుడైన దేవుణ్ణి, యేసుక్రీస్తును నా రక్షకునిగా అంగీకరించడం. ఈ లోకంలో ఎవరైనా మీరు అన్నట్టు రైస్ బ్యాగులతోనో లేకపోతే వస్తువులతోనో మారారు అంటే అది కేవలము బహిరంగంగా ఏదో తాత్కాలికంగా పరిస్థితి రీత్యా వాళ్ళు ఉండేవాళ్ళు, కానీ వాళ్ళు నిజమైన విశ్వాసులు కాదు, నిజమైన క్రైస్తవులు కాదు. ఏంటంటే ఏం లేదు అంటే, ఇప్పుడు ప్రేమతో ఒకరికి మనం సహాయం చేసామనుకోండి, కొంతమందికి మనము కొంతమంది దాన ధర్మాలు చేస్తూ ఉంటాము. కొంతమంది నేబర్స్ మనల్ని డబ్బులు అడుగుతారు, మనం సహాయం చేస్తాము. వాళ్ళ ఇంట్లో ఏదైనా తక్కువ కొరత ఉంటే వాళ్ళు మనల్ని తీసుకుంటారు. అలాగా మనము ఒకరికొకరు సహాయం తీసుకున్న దానికి ఆ సహాయం ద్వారా మొత్తం మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారని ఇలాంటి రాంగ్ ప్రపగండా ప్రచారంలోకి ఉంది బ్రదర్. అది ఏం లేదండి. అంటే మెయిన్ ఏంటంటే జయపాల్ గారు, యాక్చువల్గా క్రైస్తవ్యం లేదా క్రీస్తు నమ్మిన వ్యక్తి క్రియలతో కూడిన వ్యక్తి అయి ఉండాలి. అంటే నేను ప్రేమిస్తున్నాను అంటే ఆ ప్రేమ క్రియల రూపం చూపించాలి. మీరు అన్నట్టు ఎవరన్నా కష్టంలో ఉన్నారు అనుకోండి, వస్తువులు ఉన్నారు, లేకపోతే ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నారు, ఏదో సాయం చేసాం అంటే నీ దగ్గర డబ్బులు ఉండి సాయం చేసే పరిస్థితిలో ఉండి నేను క్రీస్తు ప్రేమను క్రీస్తునంటే నీకు మార్పు లేదు. క్రీస్తు నమ్మిన వ్యక్తివైతే నువ్వు క్రియారూపకంగా నీ ప్రేమను చూపించాలి.
అంతే తప్ప దీని ద్వారా క్రీస్తు దగ్గరికి రప్పించడం అనేది అది సువార్త పద్ధతి కాదు. అది నేను అంటున్నాను. ఇక్కడ ఈ వ్యక్తి మనము మాట్లాడుకుంటున్నటువంటి దైవ సేవకుడు ఆర్ఆర్కే మూర్తి గారు నిజంగా ఆ వ్యక్తి జీవితంలో కూడా ఎన్నడూ నేను క్రీస్తుని నమ్ముతాను అని ఎప్పుడు అనుకోలేదు. కానీ దేవుడు ఆయన జీవితంలో ఒక మలుపును తీసుకొని వచ్చాడు. అదేంటంటే విదేశీయులకు తెలుగు నేర్పించడం. ఆ యొక్క విదేశీయులకు తెలుగు నేర్పించే ఒక ట్యూటర్గా, ఒక బోధకునిగా ఉండడానికి తనను నియమించుకున్నారు. ఈ విషయంలో ఒక గొప్ప విషయాన్ని మనం గమనించాలి. ఏంటంటే తను ఆ యొక్క దొరలకు అంటే తెలుగు ఆ యొక్క ఆనాడు అంటే చాలా మంది విదేశీయులు కూడా వచ్చేవారు కదండి. సో ఈ హ్యాస్ టు టీచ్ దెమ్ తెలుగు. అంటే వాళ్ళు ఉద్యోగరీత్యా కావచ్చు, మిషనరీలు కావచ్చు, లేకపోతే ఆయా పరిస్థితుల్లో మొత్తానికి తెలుగు వాళ్ళకి రావాలి. తెలుగు రావడానికి ఈయనను ఒక అధ్యాపకునిగా టీచ్ చేసే వ్యక్తిగా పెట్టుకున్నారు. అప్పుడే దేవుని యొక్క ఆ జోక్యాన్ని చూడండి. ఒక క్రైస్తవ వ్యతిరేకి, క్రైస్తవం అంటే ఇష్టపడని వ్యక్తి జీవితంలో విదేశీయులకు తెలుగు నేర్పించే వ్యక్తిగా ఏర్పాటు చేయబడ్డాడు. ఆ పరిస్థితిలో ఆయనకు ఒక టెక్స్ట్ బుక్ రూపంలో యోహాను సువార్త ఇవ్వబడింది. ఈ యోహాను సువార్త చిన్న పుస్తకము తన జీవితంలో ఒక పెద్ద పుస్తకంగా మారింది. ఒక మార్పు తీసుకొచ్చే పుస్తకంగా మారింది. ఎలా అంటారా? ఈ చిన్న పుస్తకాన్ని చదవడానికి ససేమిరా ఇష్టపడలేదు. అతనికి చాలా ఇష్టం లేని పని, కానీ ఉద్యోగాన్ని బట్టి బలవంతంగా ఆ యొక్క సువార్తను చదవవలసి వచ్చింది. మొదట ఆ యోహాను సువార్తలోని భాష కొంత విలక్షణంగా ఉన్నట్లు తోచింది. వాస్తవానికి ఆయన బ్రాహ్మణుడు, మంచి భాష మీద ఉన్న పట్టు ఉన్నప్పటికీ కూడా ఈ బైబిల్లోని పదాలు, బైబిల్లోని భాష శైలి, ఆ విధానము కొంత వింతగా విలక్షణంగా ఆయన కనిపించింది. అందుకే దాన్ని అర్థం చేసుకోవడానికి ఏం చేసేవాడంటే ఇంగ్లీష్ బైబిల్ని చదువుకొని ఈ తెలుగులోని ఉన్నటువంటి యొక్క వచనాలను, అందులోని అర్థాన్ని సంగ్రహించడానికి ప్రయత్నించి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. అందులో ఎన్నో తప్పులు ఉన్నాయి. ఈ తప్పులని లోకానికి నేను చూపించాలి అనే ప్రయత్నంలో చదువుకున్నప్పుడు విచిత్రంగా ఆ బైబిలే తనలోని తప్పులను, లోపాలను బయటపెట్టింది.